మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఒక నకిలీ బాబా బండారం వెలుగు చూసింది. నజార్ మస్తాన్ అలియాస్ హేమంత్ అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్పల్లిలో తనను తాను బాబాగా పరిచయం చేసుకుని గుండ్రెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. బాబా వేషంలో తిరుగుతూ అమాయక కుటుంబాన్ని నమ్మించి వారి ఇంట్లో మకాం వేసి ఏకంగా ఆ ఇంటి యువతినే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మించి భారీగా డబ్బు గుంజడమే కాక మోసాలకు పాల్పడ్డాడు. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిలదీయడంతో పరారైన ఆ కేటుగాడు తిరిగి రావడంతో అతనికి దేహశుద్ధి చేశారు. నిందితుడి ఫోన్ను పరిశీలించగా మరికొంతమంది యువతుల ఫోటోలు బయటపడటంతో ఈ మోసాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో ఒక నకిలీ బాబా బండారం వెలుగు చూసింది. నజార్ మస్తాన్ అలియాస్ హేమంత్ అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్పల్లిలో తనను తాను బాబాగా పరిచయం చేసుకున్నాడు. ఇక నకిలీ బాబా గుట్టురట్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. వంశీ, మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో నకిలీ బాబా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యంత దారుణమైన ఘటన ఇది. సాధారణంగా నకిలీ బాబాలు అనే వాళ్ళు డబ్బులు దోచుకోవడము, మాయమాటలు డబ్బులు దోచుకోవడము, వాళ్ళని లైంగికంగా లొంగ తీసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఈ దొంగ బాబా ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక అమ్మాయి, ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఘటన మనకి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లికి చెందిన ఒక కుటుంబాన్ని ఈ నజర్ మస్తాన్ పేరుతో హేమంత్ అనే వ్యక్తి దొంగ బాబా మాయమాటలు చెప్పి వాళ్ళని లోబర్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేశాడు. ఈ కుటుంబ పెద్ద చనిపోవడంతో వచ్చి వీళ్ళ ఇంట్లోనే తిష్ట వేశాడు. వీళ్ళ ఇంట్లో తిష్ట వేసినాక ఇంట్లో గుప్త నిధులు భారీగా ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి వాళ్ళని నమ్మించాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో రెండో కూతురుని కూడా పెళ్లి చేసుకున్నాడు. దీంతో పాటు ఆ పూజలు చేయాలి, అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలంటే వాళ్ళకి కొంచెం చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇవన్నీ తెలిసి ఆ కుటుంబ సభ్యులు ప్లస్ గ్రామస్తులు నిలదీయడంతో ఆయన ఆ ఊరి నుంచి పారిపోయాడు. అయితే నిన్న సాయంత్రం మళ్ళీ ఊరికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంతా కలిసి అతన్ని దాడి చేశారు. అతన్ని కొట్టారు, చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన మనకి వీళ్ళకి వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది ఈ దొంగ బాబా వంశీ. థ్యాంక్ యూ క్రాంత్ కుమార్.